ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన నేత. కానీ ఆయనే దారి తప్పేలా వ్యవహరిస్తున్నారట. మహిళా అధికారులు ప్రజాప్రతినిధులపై బూతులతో రెచ్చిపోతున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే అంటేనే హడలైపోతున్నారు. పవర్ను అడ్డం పెట్టుకుని అధికారులను ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో ఆడిపోసుకుంటున్నారట. అడ్డొచ్చే వారిపై అడ్డమైన కేసులు, మాఫియా, ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేపుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే విజయ్ చంద్ర తీరు, ఆయన కాంట్రవర్సీ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఏకంగా ప్రెస్ మీట్లలో బహిరంగంగానే బూతులతో చెలరేగిపోతున్నారట సదరు ఎమ్మెల్యే. విజయ్ చంద్ర బూతులు తిట్టారంటూ పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మి స్వయంగా ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. అలాగే ఎమ్మెల్యే విజయ్ చంద్రపై మహిళా మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి సైతం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వీటికి తోడు ఓ మహిళకు చెందిన భూమిని కబ్జా చేశారంటూ ఎమ్మెల్యేపై ఆరోపణలు రావటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందట. టీడీపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగారు బోనెల విజయ్ చంద్ర. ఎమ్మెల్యే గిరిపై గురిపెట్టి కాలం కలిసి రావడంతో మొన్నటి ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నుకున్న ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించాల్సింది పోయి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేయటమే కాకుండా అసభ్య పదజాలంతో, కాంట్రవర్సీ కమెంట్స్తో ప్రజాప్రతినిధి అనే పదానికి కొత్త నిర్వచనం చెప్తున్నారట విజయ్ చంద్ర. ఎమ్మెల్యే అయిందే తడవుగా తనలోని అపరిచితుల్ని బయటికి తీస్తున్నారట. ప్రశాంతమైన పార్వతీపురానికి ఫ్యాక్షన్ రాజకీయాలను పరిచయం చేయటం, ప్రజాప్రతినిధులు, అధికారుల్ని టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ కమెంట్స్తో హడలెత్తేస్తూ కబ్జాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లే దినచర్యగా మార్చుకుని నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది. జిల్లాలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ, ప్రజాప్రతినిధులు అన్నట్లుగా పరిస్థితి మారిందట. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర రాత్రి సమయంలో తనకు ఫోన్ కాల్ చేసి బూతులతో విరుచుకుపడ్డారంటూ పార్వతీపురం ఎంఆర్ఓ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖ వైరల్గా మారగా, తాజాగా ఎమ్మెల్యే విజయ్ చంద్రపై మరో మహిళా ప్రజాప్రతినిధి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపుతోంది. మహిళ అని కూడా చూడకుండా అగౌరవంగా వ్యవహరిస్తున్నారంటూ మహిళా కౌన్సిలర్లతో కలిసి పార్వతీపురం వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మరోసారి వివాదాస్పద ఎమ్మెల్యేగా మారారంటూ నియోజకవర్గంలోని పౌరులు చెవులు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర తీరుపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అవ్వగా ప్రెస్ మీట్ వేదికగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై అసభ్య పదజాలంతో మరోసారి రెచ్చిపోయారట విజయ్ చంద్ర. దీంతో నియోజకవర్గంలో రాజకీయ దుమారం మరింతగా చెలరేగినట్టయింది. ఇదిలా ఉంటే పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో ఓ మహిళ సాగు చేసుకుంటున్న భూమిపై కన్నేసి వాటిని కబ్జా చేసే కుట్రలో భాగంగా ఆ పొలాల్లో ఉన్న ఆ మహిళ ఇంటిని జేసీబీతో కూల్చివేసిన ఘటన ఇటీవల వైరల్ అయింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో తనకు ఎదురు తిరిగినా వ్యతిరేకంగా పనిచేసిన వారి ఆస్తులను సైతం ఎమ్మెల్యే విజయ్ చంద్ర విధ్వంసానికి వెనకాడలేదని చెప్తుంటారు. దీంతో ఎమ్మెల్యే ప్రతీకార రాజకీయ చర్యలు నియోజకవర్గం ప్రజల్ని చిరెత్తేస్తున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఏ క్షణాన ఏ సమయంలో తమకు కాల్ చేసి ఏం తిట్లదండకం అందుకుంటాడు అంటూ సదరు మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం హడలెత్తిపోతున్నారట. మహిళలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర మహిళల పట్ల ఇలా చెలరేగిపోతూ బెదిరింపులకు గురి చేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో టీడీపీ కోలుకోలేనంతగా దెబ్బతింటుందని క్యాడర్ భావిస్తున్నారట. మరి ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.